వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత 3 రోజులుగా ఒక వీడియో నెల్లూరు టౌన్కి సంబంధించి సర్క్యులేట్ అవుతుందండి. నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి, రూరల్ కాదు అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఒక టీచర్ గారు కలెక్టరేట్ ముందుకు వెళ్ళి అక్కడ ఆయన బాధని వ్యక్తపరుస్తూ మొత్తం అంతా చేయడం జరిగింది. సరే, ఆ బాధ వ్యక్తం చేస్తూ మా అమ్మగారికి 70 ఏళ్ళు, ఆవిడ నడవలేదు, వెన్నులేదు, తర్వాత ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చారు. అందులో నాకు జీతం ఇవ్వట్లేదు, రాజకీయ కుట్రలు కూడా ఉన్నాయి అని చెప్పి. ఒక సాధారణ టీచర్ మీద అక్కడ రాజకీయ కుట్రలు ఏం జరుగుతాయనేది తెలియదు. సరే, అనుమానం వచ్చి దానికి సంబంధించి అక్కడ డిఓ గారిని వాళ్ళని ఫోన్ చేసి కనుక్కున్న తర్వాత తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా వరకు ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రముఖ ఛానల్లో ఇవాళ ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది అయింది. అక్కడ సిఐ కానీ ఎస్ఐ కానీ తప్పుడు కేసు పెట్టారట. ఎప్పుడో 3 ఏళ్ల క్రిందటో 2 ఏళ్ల క్రిందటో ఒక 9వ తరగతి విద్యార్థి ఆయన్ని కొట్టిన దానికి కేసు పెట్టారు. ఇదంతా అయింది. అయిన తర్వాత ఈయన పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. దానికి మళ్ళీ ఇక్కడ ఎంక్వైరీ అనేది నడుస్తోంది. ఇప్పటికీ డిఈఓ గారు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్కి ఎందుకు మీ మీద చర్య తీసుకోకూడదు అనే దానికి ఈయన అక్కడికి వెళ్ళడం లేదు, కనీసం మాట్లాడటం లేదు. మాట్లాడితే కలెక్టర్ ఆఫీసు, లేదంటే పోలీస్ స్టేషను, లేదంటే ఇంకో కార్యాలయం ముందుకెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఇలా గలాట చేయడం అనేది జరుగుతుంది అంటూ ప్రాథమికంగా అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక సమాచారం. ముఖ్యంగా అక్కడ చెప్తున్నది ఏంటంటే, పాఠాలు చెప్పడం లేదు. యాజ్ హెడ్ మాస్టర్, సోషల్ మాస్టర్ కూడా కాదు, ఒకానొక స్కూల్కి హెడ్ మాస్టర్గా కూడా పంపించారు అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య, అలాగే వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళు కూడా టీచర్లుగానే పనిచేస్తున్నారు. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అని కూడా తెలుస్తోంది. అయితే ఏ కాస్ట్ అనేది కాదు, పిల్లలకి పాఠాలు చెప్పకపోతే జీతాలు ఇవ్వాలా, ఇదే ప్రశ్న అక్కడి నుంచి వస్తుంది. మరి వారేమో వీడియోలో చాలా బలంగా మాట్లాడుతూ వస్తున్నారు, డాక్యుమెంట్లు ఇలా ఉన్నాయి. కానీ డిఈఓ దగ్గరికి ఇప్పటికే దాదాపుగా 4 సార్లు దీనికి సంబంధించి కలెక్టర్ కావచ్చు, డిఈఓ ఆఫీస్లో కావచ్చు, అలాగే మిగతా అన్నింటికీ సంబంధించి ఎంక్వైరీ నడిచింది. ఒక మొత్తం దానికి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా పుటప్ చేశారు, ఆయనకి నోటీసులు ఇచ్చారు. ప్రత్యేకంగా నేను మాట్లాడినప్పుడు డిఏఓ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం, ఇప్పటికి 2 సార్లు ఆయన మీద ఎందుకు చర్య తీసుకోకూడదని మొదటిసారి ఇచ్చినప్పుడు వాళ్ళ భార్య గారు వచ్చి, సార్ దయచేసి వదిలేసేయండి అంటే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఫస్ట్ టైం వదిలేశారు. మళ్ళీ ఆయన ఇలాగే రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు, ఇది ఉన్నారు, నా మీద కుట్ర చేస్తున్నారు, ప్రత్యేకంగా నా మీద కేసులు పెడుతున్నారు, నా గురించి అని చెప్పి ప్రత్యేకమైన రూల్ తీసుకొస్తున్నారు, నేననేవాడిని టీచర్ జాబ్లో ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఇలా చేస్తూ ఉంటే, రెండోసారి మళ్ళీ నోటీసులు పంపితే ఇప్పటికీ దానికి సమాధానం చెప్పట్లేదు, తిరుగుతున్నారు తప్ప. డిఈఓ ఆఫీస్కి వెళ్ళి ఏదైతే వాళ్ళు క్వశ్చన్ చేశారో అక్కడికి వెళ్ళి సమాధానం చెప్పకుండా మాట్లాడితే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం, కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని నాకు అన్యాయం చేసేశారు, మా అమ్మగారికి 70 ఏళ్ళు, ఇదని మాట్లాడితే ఎలాగా, ఎవరు మాట్లాడతారు, ఎవరు చెప్తారు? సో ఈ టీచర్ గారి వ్యవహారంలో సోషల్ మీడియాలో అంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది చూసి ఇదేదో అయిపోతుంది, నారా లోకేష్ గారు దీని మీద చర్యలు తీసుకోండి ఇది అంటే, ఫస్ట్ అక్కడ నేటివ్లో ఏం జరుగుతోంది అనేది ఒకసారి అధికారులని కనుక్కుంటే తెలిసేది. దానికి సోషల్ మీడియా ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా డెఫినెట్గా తప్పులేదు, షేర్ చేయడంలో తప్పులేదు, కానీ దాని వెనక వాస్తవాలు ఏంటనేది కూడా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం జిల్లా విద్యాశాఖ వారిని కోరేది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దయచేసి ఒక ప్రెస్ మీట్ లాంటిది మీరే పెట్టి, ఏం జరిగింది ఈ విషయంలో, ఎందుకు ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళ కుటుంబంలోనే ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకని చెప్పి వాళ్ళ కుటుంబం కూడా ఆయన్ని దూరం పెట్టింది, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి తెలియజేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో విద్యాశాఖ ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, సంస్కరణలు, వీటి గురించి చర్చించుకుంటూ ఉంటే మధ్యలో ఇలాంటివి వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ నెల్లూరులో జరిగినటువంటి దాని మీద ఫర్దర్ అప్డేట్ ఖచ్చితంగా రేపు మళ్ళీ తీసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి ఇదేదో అన్యాయం చేసి వస్తుంది అంటూ ఇంకా దానికి ఒక ప్రాపగండా చేసేటువంటి వాళ్ళు మాత్రం కాస్త ఆలోచించండి, నిజాలు తెలుసుకునే ముందు. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.